ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. నీ సహోదరుని గాడిద గాని ఎద్దు గాని త్రోవలో పడి ఉండుట నీవు చూచిన ఎడల వాటిని చూడనట్లు కన్నులు మూసుకొనక వాటిని లేవనెత్తుటకు అగత్యముగా సహాయము చేయవలెను. ఆమేన్ చెబుదామా? ధర్మశాస్త్రములో దేవుడిచ్చిన ఆజ్ఞ, దేవుడిచ్చిన సూచన ఏంటంటే మన సహోదరులు, మన బంధువులు కానీ మన తోబుట్టువులు కానీ ఎవరైనానంట వాళ్ళ గాడిద కానీ ఎద్దు కానీ త్రోవలు అంటే దారిలో పడి ఉంటాయి కదా. పడి అంటే కింద పడి సచ్చుపడి ఉంటాయి కదా, కాలు ఇరిగో లేదా ఏదో సిక్కుబడి ఏదో కంపలలో కంచెలలో సిక్కుబడి ఉన్నాయి చూస్తారా, వాటిని చూసినప్పుడట, చూసి త్రోవలో అవి పడి ఉండటం చూసేట వాటిని చూడనట్లుగా కన్నులు మూసుకోకూడదట. ఏం చేయకూడదు? మనది కాదు అనేటువంటి విధానం ఉండకుండా వాటిని లేవనెత్తుటకు ఏం చేయాలట? అది జంతువు ఎద్దు కానీ గాడిద కానీ లేవనెత్తుటకు అగత్యముగా సహాయం చేయాలట. దేన్ని? ఎద్దును కానీ గాడిద కానీ. అంటే జంతువులు, ఎద్దు గాడిద ఎవరు? జంతువులు కదా. జంతువులు పడి ఉంటేనే లేపమంటున్నాడు దేవుడు. చూడనట్లుగా ఉండకూడదు అంటున్నాడు. చూడనట్లుగా కళ్ళు మూసుకున్నట్టుగా ఉండకూడదట. మనం బైబిల్ ధర్మం అంతా ఏంటో తెలుసా బిడ్లారా? ఒకటే మాటలో, నీ శత్రువు ఆకలిగొంటే వాడికి అన్నం పెట్టు అని చెప్పిన ధర్మం మంది. హలో, మన ధర్మం ఏంటి? మన ప్రభు నేర్పిన ధర్మం, నీ శత్రువు ఆకలిగొంటే అన్నం పెట్టు అన్నాడు. మన ధర్మం ఇదే, దేవుడు మనకు నేర్పిన ధర్మం. అలాంటిది మన సహోదరుల ఎద్దు కానీ గాడిద కానీ పడుంటే ఏం చేయాలట? లేపాలట. లేపకుండా కన్నులు మూసుకోకూడదు, సహాయం చేయాలట. ఎందుకు? క్రైస్తవ మిషనరీ సంస్థలు స్కూల్ ఎందుకు కట్టినారు అనుకుంటున్నారు? ఎందుకు మిషనరీ స్కూళ్ళు పెట్టి, మిషనరీ హాస్పిటల్ పెట్టి, అమ్మగార్ల హాస్పిటల్, అమ్మగార్ల ఏమంటారు అది స్కూలు అంటారా? విన్నారా ఎప్పుడైనా మీరు? అమ్మగార్ల స్కూలు, అయ్యగార్ల స్కూలు ఎందుకు పెట్టారంటారు? వాళ్ళని విద్య లేని వాళ్ళకి విద్య నేర్పి వాళ్ళని జ్ఞానవంతులుగా చేయాలని, వారిని కూడా పడిపోయిన స్థితిలో నుండి లేపాలని. కానీ ఈ రోజున మన భారతదేశంలో నేను బాగా చూస్తుంటాను. ఒకనాడు ఈరోజు వాళ్ళ విద్య వల్ల, వాళ్ళ చదువు వల్ల, వాళ్ళ వైద్యం వల్ల, వాళ్ళ టెక్నాలజీ వల్ల మనం అందరము ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళామండి. ఎంత ముందుకు వెళ్ళిపోయాం. ఒకనాడు జ్వరం వస్తే ఆకుపసర్లు వేసుకొని బతికేటోళ్ళు, బతికేది గత్తర బుట్టి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గత్తర అంటే ఏంటో తెలుసా? అదొక రోగం, దాని మందు లేదు, వస్తే చచ్చిపోవడం అటు. అలాంటి స్థితి నుండి ఈ రోజున ఎంత టెక్నాలజీకి వచ్చినా సార్, ఒక మాత్ర వేసుకుంటే జ్వరం తగ్గిపోతుంది. హలో, మన పిల్లలు ఈ రోజున ఇంగ్లీషులో మాట్లాడుతుంటారు. కొంతమంది పిల్లల్ని చూసి చాలా సంతోషిస్తున్నారే. 100 సంవత్సరాలప్పుడు మన బతుకులు పుస్తకం పట్టుకోవడానికి లేదు, చదవడానికి లేదు. చదివితే నాలుకలు కోసి చంపిన చరిత్ర మన దేశం. ముడ్డికి ఆకు కట్టి మూతికి ముంత పెట్టిన చరిత్ర మంది. అలాంటిది మన పిల్లలు ఇంగ్లీష్ చదువుతుంటే నాకు ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా? అందుకని పిల్లలందరికీ చెప్తానే, చదువుకోండిరా, మీ బతుకులు బాగుపడతాయి. చదువేరా మీ బ్రతుకును గొప్ప చేసేది. చదవాలి. పిల్లలు, ఆడపిల్లలు కానీ ఎవ్వరి వైపు చూడవద్దు. ఈ రోజున 100 రూపాయలు 50 రూపాయలకి మీరు కక్కుర్తిపడి మీ పిల్లల్ని చదువుకు దూరం చేయకండి. మీ పిల్లలు చదవాలి. వాళ్ళు చదువుతుంటే, ఇంగ్లీషులో చదువుతుంటే భలే హ్యాపీ అవుతుంది నాకు. ఎందుకంటే ఎక్కడ మనం ఒకనాడు పుస్తకాలు కొనుక్కోవడానికి లేవు సార్, వాళ్ళు వచ్చి మిషనరీ స్కూల్స్ పెట్టి మనందరికీ చదువు ఇచ్చారు. హల్లెలూయా! ఎంత దీవించబడ్డామో తెలుసా? కానీ రోజున సాగర్ నీళ్ళు వచ్చిన తర్వాత, ఎదవరికి సాగర్ నీళ్ళు లేనప్పుడు మన ఎన్ని బీడు భూములు సార్ మనవి. ఈ బీడు భూములలో ఏం పండినాయో తెలుసు అప్పట్లో? పెసర్లు, బొబ్బెర్లు, అదేమంటారు, ఆ ఏరుశనకాయలు వేసుకుని పండించుకున్న చరిత్ర. ఆ నీళ్ళు వచ్చిన తర్వాతనే పంటలు, వరి పంటలు వేసుకొని, కమర్షియల్ పంటలు, పత్తి, మిరప వేసుకొని బతుకుతున్నాం మనం.
అప్పుడు బతకడానికి వలస పోయేదండి, వేరే దేశాలకు వేరే ప్రాంతాలకు పోయి వలస బతికొచ్చేది. కూలకి ఏదో అప్పుడు కూలి ఎంత నాకు తెలిసి, ఇప్పుడు నాకున్న వయసులో 25 రూపాయల కూలికి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కూలి వాళ్ళని పెట్టుకుందామంటే భయం అవుతుంది. ఇప్పుడు 500, 1000 రూపాయలు. 500, 1000 రూపాయలు కూడా చేతి చేస్తాడు. అప్పుడు ఎన్ని కష్టాలంటే నీళ్ళు లేవు, డ్యాములు లేక ఎన్ని బాధలు పడ్డారు. సాగర్ నీళ్ళు వచ్చినాక పొలాలు పండి డబ్బులు వచ్చిన తర్వాత ఈ రోజు నెట్టయ్యారో తెలుసా? సన్నబియ్యం తింటి టీవీలు చూసుకుంటూ మాకేం లేదు, మేము మంచిగా ఉన్నాం పెద్దవాళ్ళం. అప్పుడు అది లేకపోతే మరిచిపోతున్నారు. మొదటి స్థితి మరిచిపోకూడదు. హల్లెలూయా. మొదటి స్థితి ఎప్పుడు కూడా నెవర్ ఎవర్ ఎప్పుడు మరిచిపోకూడదు. ఇప్పటికి కూడా చాలామంది రాజకీయ ప్రముఖులు చెప్తుంటారు, నేను మిషనరీ స్కూల్లో అంటే అమ్మగారుల అయ్యగారుల స్కూల్లోనే చదువుకున్నాను. చిరంజీవి గారు కూడా చెప్పాడు, ఇంకెవరు కొంతమంది చెప్పారు, చాలామంది రాజకీయ నాయకులు కూడా చెప్పారు, నేను విన్నాను. చాలామంది రాజకీయ నాయకులు చాలామంది కూడా మిషనరీ స్కూల్లోనే చదువుకున్నారు. అంటే వాళ్ళు ఏం చేశారు? పడిపోయిన మనల్ని నిలబెట్టారు. హల్లెలూయా. చీకటిలో ఉన్న మనకి వెలుగునిచ్చారు. ఇచ్చారా లేదా? దేవుడు చేయమన్న మాట అండి ఇది. దేవుడు చేయమన్న పని ఇది. ఎద్దును గాడిదనే పట్టించుకోమన్న దేవుడు మనిషిని ప్రేమించవద్దంటాడా? మనిషిని ఎంత ప్రేమించమన్నాడు తెలుసు? వాడు శత్రువైనా ఆకలి కొంటే అన్నం పెట్టు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెబుతామా? దేవుడు పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి మనుషులను లేవనెత్తేవాడు. ఇప్పుడు మనం యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో మిమ్మల్ని చదవమన్న మాట అదే. అక్కడ 38 సంవత్సరాల నుంచి ఒకడు పడి ఉన్నాడట. 38 ఏండ్ల నుంచి వ్యాధి గల ఒక మనుషుడు. నా వ్యాధి పేరు ఏదో తెలియదు, కాదు జబ్బు పేరు లేదాడ, పడున్నాడాడు అంతే. వాడి జబ్బు పేరు అయితే తెలవదాడ. హల్లెలూయా. పక్షవాయువు కాదు అది, పడున్నాడు అక్కడ. వాడు పడి ఉండుట చూసి వాడు అప్పటికే బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడకూడుచున్నావా అని అడిగాడట. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దామా? ఎన్నేండ్లంట? 38 ఏండ్ల నుంచి. ఎన్నేండ్లు? ఇప్పుడు నాకు 39, దగ్గర 40. అంటే నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా వాడు అట్నే కూర్చున్నాడట. హలో, నేను పుట్టిన కాడి నుంచి నా వయసు ఎంతో వాడు సిట్టింగ్ అంతా, నా వయసు ఎంతో వాడి సిట్టింగ్ అంతా. అలాంటి మనిషివాడు. వాడి ఆశ ఎంత ఏందో తెలుసా? ఆ బెతస్తా కోనేరులో దేవదూత దిగినప్పుడు దప్పుకుని దిగి బాగుపడదాం అనుకుంటున్నాడు. కానీ ఈయనకంటే హుషారుగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. దేవదూత అప్పుడప్పుడు వచ్చి కదిలిచ్చినప్పుడు ఎవరు దిగుతారో వాడు బాగుపడతాడు. ఇప్పుడు వాళ్ళు బాగుపడతారు, నాకు కూడా ఒక టైం వస్తుందిలే, నేను కూడా దిగుదాం అనుకుంటున్నాడు వీడు. అనుకుంటే క్రమంలో ఎంత అయిందంట? 38 సంవత్సరాలు గడిచిపోయినాయి అంటాడు. చేద్దాంలే, చూద్దాంలే, నిర్లక్ష్యం. మనుషులకి జీవితాలకు ఎట్టుండదో తెలుసా? వయసు పోయేది కూడా సోయి ఉండదు. అందుకనే ఏ పనైనా అనుకున్నప్పుడు బలం ఉన్నప్పుడు చేసేయాలంతే. రేపు చేస్తా, రేపు బతుకుతాను. ఏ తొర్రల నుంచి ఏ పాము పడుతుందో, హలో, ఏ ఆటో గుద్దిపోతామో లేదా? ఉందా? గ్యారెంటీ ఉందా? లైఫ్ గ్యారెంటీ లేదు సార్. రేపు చూద్దాము అనుకోవడానికి టైం లేదు. పాప అలా కూర్చున్నాడు, 38 సంవత్సరాలు పడి ఉన్నాడు అట్టాడు. పడి ఉన్నాడు. హల్లెలూయా. ఈ పడిపోయిన స్థితి అక్కడున్నోడికి ఎవడికి పడతలా? అక్కడున్నోడికి ఏసై వచ్చాడట ఒకరోజు. వచ్చి అక్కడ ఎంతమంది ఉన్నా ఎవరు చుట్టాలి ఆడనే చూస్తున్నాడట. ఎందుకంటే యేసు ప్రభు వాడు బహుకాలము నుండి అక్కడ ఉన్నాడని గుర్తుపెట్టాడట. బహుకాలము అంటే దాని అర్థం 38 ఏండ్లు. వాడు ఆ సిట్టింగ్ వెనక వాడి హిస్టరీ ఎంత? 38 ఏండ్లు కూర్చున్నాడు. వాడి ఆశ ఏందో తెలుసా? ఏదో ఒక రోజు ఈ బాగుపడతారనేది పక్కన పెడితే, యెరూషలేము టూరిస్ట్ ఏరియా, చూడడానికి వచ్చిన వాళ్ళంతా డబ్బులు ఇచ్చేటోళ్ళు. దీనికి అలవాటు పడిపోయి ఎట్టయితే ఉందిలే బతుకుతున్నాం కదా అని చెప్పి అట్లా కూర్చొని ఉంటాడు మనోడు. ఆ క్రమంలో ఈయన మరిచిపోయిండు. ఆ గుడ్డలు, ఏమంటారు అది,
ఆ పరుపు ఇక అటనే సనగలబడి కూర్చున్నాడు సార్. మీరందరూ ఈరోజు చక్కగా చల్లగా హాయిగా ప్రాణుల కింద కుర్చీల మీద కూర్చున్నాం. కింద సనగలబడి కాళ్ళు ఒత్తుకొని పెట్టి కూర్చుంటే ఎట్టుంటుంది మనకి? గంట సేపటికి సుర్ర లాగుతుంటాయి కాళ్ళు. లాగట్లే? హలో, 2-3 గంటలకు ఏమవుతుంది? కాళ్ళన్నీ తిమ్మిర్లు పడతాయి. ఒక రోజంతా కూర్చుంటే అమ్మో అయ్యో అంటాము. వాడు 38 ఏళ్ళ నుంచి కూర్చున్నాడు. వాడు ఎంత నష్టపోతున్నా వాడికి అర్థం కాదని కూర్చుంటున్నాడు వాడు. హల్లెలూయా. ఈయన బాధ ఎవడు కనబడుతుందంటే, అరే వీడు 38 ఏళ్ళ నుంచి ఉన్నాడు కదా, ఎవడో ఒకటి అరే కొంచెం ఆగండి వాడిని దోలుతామని ఎవడని దోలుతుండా? టూనర్లకు ఎవడు దోలటలే. బస్సులో కూడా కొంతమంది గాడిదలో ఉన్నట్టుంటాడు. ఒక్కడు గర్భిణీ స్త్రీలు నిలబడితే వీళ్ళు కూర్చుంటారు గాడిదలో ఉన్నట్టుండి. ఎందుకో తెలుసా? బతకం, నిలబడలేరు. గంట సేపు జర్నీ నిలబడలేమా? బతకం. సుఖాలు బాగా ఇవి పిజ్జాలు ఈ తిండి తిని బాయిలేరుకోలు అయిపోయారు వీళ్ళంతా. ముసలోళ్ళు నిలబడతారు, వీళ్ళు కూర్చుంటారు. వీడు పాపమాడు 38 ఏళ్ళ నుంచి ఉన్నాడు పాపం అనేది కనికరిద్దాం అనొచ్చుగా, కనికరించట్లా. కనికరమే లేదు వాడికి, ఎవరికి. కానీ యేసుప్రభు వచ్చాడు. స్తోత్రం చెప్పండి. వాడిని చూసినంట, చూసి స్వస్థపడగొడుతున్నావా అన్నాడు. ఏమంటున్నాడు? పడాలనుకుంటున్నావంటే ఆడు ఏమన్నారు? సార్ అయ్యా నీకు దండం పెడుతున్నాను, బాగు చేయ ముందు అనాలా? అయ్యా ఏం స్వస్థపడతావా? నేను దిగేలోపు ఎవడో ఒకడు వస్తున్నాడు అని చెప్పేసి కంప్లైంట్లు పెడుతున్నాడు యేసుప్రభుకి. అంటే ఇప్పుడు వీళ్ళందరూ మంచోళ్ళు కాదు, నేను మంచోడిని అని కంప్లైంట్ చెప్తున్నాడు యేసుప్రభుకి. ఇప్పుడు ఈయన బాధ. యేసుప్రభుకి ఏం కావాలి? నిన్నేం చూసిండు? బాగుపడాలని చూస్తున్నావు. నువ్వేం చెప్తున్నావు? ఆత్మీయంగా పడిపోయిన వాళ్ళు కూడా దేవుడు మాట్లాడుతుంటే ఎండ్రు సార్, వీళ్ళ ప్రశ్నలే చెప్తారు దేవుడికి. ఆత్మీయంగా పడిపోయినవాడు చూడండి, దేవుడు సమాధానం ఇవ్వడానికి ఏదో ఒక విధంగా పంపిస్తే అది ఎండ్రో. వీళ్ళే ప్రశ్నలు చెప్తుంటారు, కంప్లైంట్. వాళ్ళు మంచోడు కాదు, వాళ్ళు ఎట్టన్నారు, నువ్వు మంచోడువా? జీవితం ప్రపంచం అంతా చూడండి, ఎప్పుడు మంచోడు ఉన్నాడు, ఎవడు ఉన్నాడు సార్? అట్టంటే నువ్వు కూడా మంచోడు కాదు. 10 మందిని కూర్చోబెట్టి ఆ 10 మంది సాక్ష్యాలు తీసుకోండి, పక్కకు పోయి మంచోడు కాదనే చెప్తారు. నీ గురించి అడిగినా ఎవ్వడు లేడు సార్, నీతిమంతుడు లేడు. ఒకటే ట్రై చేయడమే, రూపాంతరం చెందడమే మనం. కానీ ఇట మనుషుల మీద కంప్లైంట్లు పెట్టే జీవితాలు మనకు ఉండకూడదు. హల్లెలూయా. కంప్లైంట్ అసలు చేయకూడదు. ఇప్పుడు నీకు సమస్య కావాలా, సొల్యూషన్ కావాలా? సొల్యూషన్ వచ్చి యేసుప్రభు నిలబడ్డాడు నీ దగ్గర. స్వస్థపడకూడుచున్నావంటే ఏమనాలా? అవునే లే, పట్టుకోలే, నూనె ప్రార్థన చేయలే, కర్చీపీలే, చెమటరాయలే, ముక్కులు ఏం పట్టుకోలే, ఏం చేయలే, లేచి నిలబడి అన్నాడు. దిగ్గున లేచి నిలబడాడు సార్, గట్టిగా దిగ్గున లేచి నిలబడి పరిగెత్తిపోతున్నాడు వాడు. గంట సేపు కూర్చుంటే కాళ్ళు తిమ్మిరి పడతాయి. 38 ఏళ్ళ తిమ్మిర్లు అన్నీ పోయినా వాడి కాలు వచ్చి ఎగిరిపోతున్నాడు సార్ వాడు. స్తోత్రం చెప్పండి. సొల్యూషన్ దొరికిందా లేదా? పడిపోయి ఉంటే నీకు కంప్లైంట్ బాక్స్గా ఉంటావు. అందుకే నేను ఏమంటానంటే, మనుషులు ఏదో ఒక పని చేసుకోవాలి. ఏం పని లేదనుకో, ఇంట్లో ఏదో కుట్టుకునే పని అయినా చేసుకోవాలి నేను చెప్పేది. లేకపోతే పుకార్లు వస్తాయి, నీకు కంప్లైంట్లు ఎక్కువ వస్తాయి. వాళ్ళిట్ట వీళ్ళిట్ట. ఈ కంప్లైంట్లు అంతా ఎవరంటే పనిపాటు లేని బ్యాచే. కుటుంబాలలో స్విచ్చులు పెట్టే బ్యాచ్ అంత ఇదే. పనిపాటు ఉండదు, ఊరికే కంప్లైంట్లు. వాళ్ళిట్ట వీళ్ళిట్ట, వాళ్ళిట్ట, ఆ కిట్ట, ఆ తమ్ముడిట్ట. ఎందుకు అవసరమా? పడిపోయినోడికి వచ్చేవన్నీ కంప్లైంట్లో వస్తాయి. స్తోత్రం చెప్దామా? ఉండొద్దట. అందుకని ఏదో ఒక పని చేసుకోవాలి, పని చేయాలి. మైండ్కి పని ఉంటే అన్నీ సెట్ అయిపోతాయి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాం. వీడు పడిపోయాడు కనుక కంప్లైంట్ చెప్పాలనుకున్నాడు. యేసుప్రభు అని సమస్య చూసి లేపు నీళ్ళు పెట్టాడు. పరిపెత్తుకుని పారిపోతున్నాడు అంటాడు. పరిగెత్తుతున్నాడు సార్ వాడు. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు పట్టింది సార్ వాడికి. అమ్మా, ఎవరికన్నా ఈయన మీద జాలి వచ్చిందా? లోకంలో ఎందుకు లేవనెత్తారో తెలుసా అండి? మీకు ఒక చిట్కా చెప్తాను. లోకంలో ఎవరికైనా సమస్యలు వస్తే ఎందుకు పట్టించుకోరానంటే, పాలు పోసిన పామే ఒకరోజు కాటేస్తుందని తెలుసు. పాలు పోసిన పామే ఒకరోజు కాటేస్తుంది. ఆ నీతి తెలుసు కనుక ఎవరికన్నా
అనారోగ్యం వచ్చి ఆర్థిక సమస్యలు వచ్చి కింద పడిపోతే వాడి కరం వాడికి అట్టనే కావాలంటారు కానీ చెయ్యిచ్చి ఆదుకోడు. చూడండి మీరు లోకాన్ని, లోక నీతి అది. కానీ దేవుని నీతి ఏంటో తెలుసా? గాడిద కానీ ఎద్దు కానీ పడిపోతే లేవనెత్తమన్నాడు. అదే మనిషి పడితే ఎవరు లేపుతున్నారు? ఇప్పుడు యేసయ్య వచ్చి లేపుతున్నాడు. గాడిదకి ఎద్దుకి ఎంత ప్రయారిటీ ఇస్తే మనిషికి ఎంత ఇవ్వాలి? అందుకే మిషనరీస్ స్కూల్స్ కట్టారు, విద్యాలయాలు తెచ్చారు, వైద్యాలయాలు తెచ్చారు. దట్ ఈజ్ అదే దేవుడు నేర్పిన నీతి వాళ్ళకి. ఆమేన్. ఈరోజు మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? పడుండొద్దు. పడిపోయిన స్థితిలో కంప్లైంట్ బాక్సులుగా తయారు కావద్దు. మనం పరిపెత్తి లేచి ఏం చేస్తున్నాడు అంటాడు? హల్లెలూయా. కొన్ని సంవత్సరాల క్రితం, ఈ మధ్యన నేను ఎక్కడో న్యూస్లో చూశాను. ఒక రోడ్డు అమ్మటి పడుకొని ఉంటారు కదా బేదోళ్ళు, బెగ్గర్స్ అటు పడుకున్నారు. రోడ్ల ఎంట పడుకున్న ఒక పెద్ద మనిషి చచ్చిపోయిన శవం కనబడిందంట ఈ మధ్యన. ఎవరో ఒక ఆయన పోయి ఆయన చచ్చిపోయిన వ్యక్తిని చూశారట. కడుపు డొక్కంతా లోపలికి ఈడ్చుకొని పోయింది, కళ్ళు ఒళ్ళంతా కూడా మొత్తం లోపలికి పీక్కొని పోయిందంట. ఆయనకి చూసిన వాళ్ళందరికీ అర్థమైపోతుంది ఏంటంటే ఆయన ఆకలి చచ్చిపోయాడని. ఏంటి? ఆకలితో చచ్చిపోయాడని అందరికి, చూసిన వాళ్ళందరికీ అర్థమైపోతుంది. అయితే ఆ శవాన్ని కదిలిస్తూ అటు పక్కన పెడితే ఆ పరుపులో 1,30,000 డబ్బులు ఉన్నాయంట. లెక్క పెడితే డబ్బులు బయటకు వస్తే 1,30,000. ఇప్పుడు నేను చచ్చిపోయింది ఆకలితో అంటారా? మీరే చెప్పండి. డబ్బు లేక చచ్చిపోయిందా? ఖర్చు పెట్టలేక చచ్చిపోయిండు. కొంతమంది బతుకులు ఎట్టుంటాయంటే అన్నీ ఉంటాయి సార్, అన్నీ ఉంటాయి కానీ అల్లు నోట్లో శని. అన్నీ ఉంటాయి, డబ్బులు ఉంటాయి, ఆస్తి ఉంటుంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది, కానీ కారం వేసుకొని మామిడికాయ పచ్చడి వేసుకొని తింటాం. ఏంటంటే పొదుపు. నువ్వు చచ్చినాక నీ బొంద మీద పెట్టుకొని పోతావా? బొంద మీద పెట్టుకొని పోతా. నువ్వు చచ్చినాక నీ మనవళ్ళు, నీ కొడుకులు మందు సొక్క మొక్క అన్నీ బిర్రగా లేస్తారులే. సొక్క మొక్క వాటికే కూడబెట్టేది ఇల్లు. ముసలోళ్ళు కొంతమంది ఉంటారు సార్, ఏం తినరు అసలు, పండ్లు కూడా తినరు. ఒకటిదే నోరు కడుపు కట్టుకొని డబ్బులు కూడబెడతా ఉంటారు. వీళ్ళు చచ్చిపోయినాక కొడుకులు కోడలు వీళ్ళు మాత్రం బిర్రగా. హల్లెలూయా. ఇప్పుడు ఈ చచ్చిపోయిన వ్యక్తి ఉన్నాడే, ఇతను చచ్చిపోయిన ఆకలితో కాదు, పిసినారితనంతో. ఇది ఆకలి సాగు కాదు, పిసినారి సాగు. హలో. కొంతమంది అనుభవించలేరు బుద్ధులు. ఏం బుద్ధి అది? పిసినారి బుద్ధి. దాన్నే బైబిల్ లోబి గుణం అంటది. లోబి గుణం. మనం అలాగుండరాదు. హల్లెలూయా చెప్పండి. మనము మంచి బట్టలు వేసుకుందాం సార్. ఎవరు కొడతారు సార్ మనల్ని? మంచిగా తిందాం, కడుపు నిండా తిందాం. రోజు మాంసం తినకండి అట్టని. మళ్ళీ ఇదొక దరిద్రం, ఇదొక శాపం. ఉన్నదాన్ని కాంచి రోజు నీసు లేకుండా తిండిపోదు. అట్ట తినాల మంచిగా, ఆరోగ్యకరమైంది. దేవుని ప్రణాళిక ఏం తెలుసా? మనం ఆరోగ్యంగా ఉండాలి. ఆమేన్. మంచిగా తినాలి, మంచిగా బట్టలు ఉండాలి, డీసెంట్గా ఉండాలి. మరీ ఉన్నాయని చెప్పేసి మూతులకి ముక్కులకి రంగులు వేయకూడదు. మళ్ళీ అది కూడా మళ్ళీ అది మితం. అన్నిటికీ ఏముండాలి? మితం. దేవుడు చెప్పింది మితం, లిమిట్. హల్లెలూయా. లిమిట్ దాటొద్దు. లిమిట్ దాటితే అమితం అయిపోద్ది. మితం తింటే మితంగా ఉంటే మితం, లేకపోతే అమితం. దేవుడు బైబిల్ పట్టుకున్నోడుకు క్రమశిక్షణ వస్తుందండి. గట్టిగా చెప్దామా? క్రమశిక్షణ లేదంటే వాని చేతులు ఉంది ఇదే, కానీ వాని హృదయంలో అది లేదు. క్రమశిక్షణ కలిగిన జీవితం వస్తుంది బైబిల్ నేర్చుకుంటే. మితము. డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో తెలుస్తుంది, ఉన్నప్పుడు ఎలా ఉండాలో ఉంటుంది, దీన స్థితి తెలుస్తుంది, సంపన్న స్థితి కూడా తెలుస్తుంది. హల్లెలూయా. బైబిల్ అందుకనే నేను చదవమంటాను మిమ్మల్ని అందరినీ. మీరు నేర్చుకునేది బైబిల్లో ఉన్న దేవుని మాటలు మనం నేర్చుకుంటే చాలా క్రమశిక్షణ వస్తుందండి. ఇంట్లో పెట్టుకోవడానికి దేవుడు ఇలా మన జీవితంలో పెట్టుకోవడానికి ఇది ఇచ్చినాడు. ఇంట్లో పెట్టుకోవడానికి కాదు, ఇది బ్రతుకులో పెట్టుకోవాలా, బ్రతుకులో ఉండాలి ఇది. హల్లెలూయా.
పడి ఉండుట చూశాడు ప్రభు. మనం పడి ఉన్న స్థితిని ఎరిగిన దేవుడు ఆయన ఒకడే. లోకం ఎందుకు పట్టించుకోరో చెప్పానుగా. పాముకు నీళ్లు పాలు పోతే అదే ఇసమవుతుంది, అదే కాటేస్తుంది, లోకనీతి అది. అందుకని లోకం నువ్వు సస్తున్నావుడు పట్టించుకోడు, నీళ్లు కూడా పోయరు. వాడి కర్మ అంటారు. కర్మ సిద్ధాంతం. అందుకనే మన దేశంలో కర్మ సిద్ధాంతం అదే. వాడు అప్పుల పాలయ్యి అనారోగ్యం పాలయ్యి మూలబడి ఉన్నాడు అనుకోండి, కర్మది అంటారు. అని యేసుప్రభు అట్ట అన్నాడా? లేవనెత్తుతాడు ఆయన. రెండు చేతుల పైకెత్తి ఆయన లేవనెత్తే దేవుడు ఆయన. హల్లెలూయా. కొన్నిసార్లు నేను కూడా ఎవరైనా కష్టాల్లో బాధల్లో ఉన్నాను, స్పందిస్తాను. తెలుసు వాళ్ళు కాటేస్తారని కూడా తెలుసు నాకు, అయినా ప్రభు ఏం చెప్పాడు? పడి ఉన్నప్పుడు లేపమన్నాడు. కాటేసిన పాములు చాలా ఉన్నాయి క్రైస్తవ్యంలో. నన్ను కాటేసిన పాములు చాలా ఉన్నాయి. అయినా దేవుడు మరణానికి అప్పగించలేదు సార్. ఒకటే, మానవ సంబంధాలు ఇవి, ఎమోషన్స్ చాలా ఉంటాయి. వీటిని ఎదిరించడమే భక్తి. మోసం చేశారని ఎవరిని చూసి మనం ఆగకూడదు, గుర్తుపెట్టుకోండి. ఆగిపోయినామా ఇంకా మన పతనమేగా, మన పతనం. మోసం చేస్తున్నాడని తెలిసినా మనం హెల్పింగ్ నేచర్ దేవుడు నేర్పింది చెయ్యాలనే. గుర్తుపెట్టుకోండి. పూడిక తీసే బావిలోనే కొత్త ఓట వస్తుంది. ఏంటి? కొత్త నీరు రావాలంటే పూడిక తీయాలి. పూడిక లేకుండా బురద ఉన్న బావిలో నీళ్లు ఉంటాయి కానీ ఓట ఉండదు. నేను అందుకనే బురద ఉన్న బావి లేకుండాను ఓటగా, దేవుని ఓటగా, ఎప్పుడు కొత్త జలాలనిచ్చే బావిగా నేను ఉండాలి. హల్లెలూయా. శత్రువు ఆకలిగా ఉంటే కూడా అన్నం పెట్టమన్న ప్రభు ధర్మాన్ని మనం విడిచిపెట్టి మన సొంత ధర్మాన్ని వేసుకున్నాం అనుకోండి, లోపల అడుగులో బురద పేరుకుంటుంది. బురద పేరుకుంటుంది. కొన్నిసార్లు కష్టమే, సవాళ్ళే ఇవన్నీ. అని దేవుని ధర్మాన్ని ఎప్పుడు దాటిపోకూడదు. రైలు రోడ్డు మీద నడుస్తుందా? బస్సు పట్టాల మీద నడుస్తుందా? ఎందుకు? దాని ధర్మం అది, దీని ధర్మం ఇది. దాని టెక్నాలజీ అది. బస్సు రోడ్డు మీదనే నడుస్తుంది, పట్టాలు ఎక్కి నడవదు. అది రైలు పట్టాల మీదనే నడుస్తుంది, రోడ్డు మీద నడవదు. అది దేవుని ధర్మం. దేవుని బిడ్డలమైన మనం బైబిల్ ధర్మము, బైబిల్ వేసిన ట్రాకులోనే నడవాలి. మనకున్న ఆలోచనలు వస్తారే, మనం చేస్తే వాళ్ళు మనకి దాటిపోతారు. ఏం పర్లేదు, ఎవ్వడు. నేను అంటాను, సావుకులు చాలామంది నాతో చెప్పే కంప్లైంట్ ఏందో తెలుసా? అయ్యా, మా సంఘంలో నుంచి ఆత్మలు మా సంఘాన్ని దొంగిలించారు, మా సంఘాన్ని కాకుండా వేరే కాడికి పోయారు. నేను అంటాను, పోనీ వాళ్ళ ద్వారా 4 ఆత్మలు సంపాదించబడతాయి కదా. రాజ్యం ఎవరిది కట్టేది? దేవుని రాజ్యం కదా. వాళ్ళ ద్వారా దేవుడు ఒక 4 ఆత్మలు సంపాదిస్తాడు. వాడిని ఎందుకు కట్టేయాలను? ఎందుకు కట్టేయాలి? వాడిని కూడా వాడబడని దేవుని పని కొరకు. పడి ఉన్నోడిని ఎప్పుడు అలా ఉండదు, లేపాలి. హల్లెలూయా. ఈ సూత్రాలు కాక మనకు అర్థమైతే బిడ్డలారా, దేవుని మనసు ఏందో అర్థమైతే. హల్లెలూయా. నేను ఒక అమ్మను చూపిస్తాను చూడండి. పేతురు లూకాసు వార్త 4:38. 4:38. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను. హల్లెలూయా. ఏంటంట? జ్వరంతో పడి ఉన్న వాళ్ళు లేతారా? పడి ఉండటం అంటే మంచంలో పడుకుంది, మంచంలో మూలుగుతుంది. అమ్మా అయ్యా చలి పడుతుంది. పడి ఉన్న వాళ్ళు అదే కనేది. ఈ ముసలిదానికి ఎన్ని పెట్టినా లేవట్లేదట. అదేం జ్వరం? అది మాయదారి జ్వరం. అదేం జ్వరం? మాయదారి జ్వరం. పడుంది, లేవట్లే, మూలుగుతుందంట. యేసుప్రభు చూడు ఏమన్నాడు? గనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకునిరి, అయ్యా ఈ ముసలమ్మను మా అత్తని బాగు చేయ అని. పేతురు మరి ఏమడిగాడో ఏమో. పేతురు మంచోడే సార్. పేతురు అత్త వాళ్ళ ఇంట్లో ఉందంటే మరి మంచలుడే. అత్తని ఇంట్లో పెట్టుకున్నాడంటే మామూలుడు కాదు ఆయన, అంటే మంచలుడే. హలో, అర్థమవుతుందా? మళ్ళీ అత్తకి ట్రీట్మెంట్ చేపిస్తున్నాడు అల్లుడు.
వండర్ఫుల్ అల్లుడు అండి ఆడు. అల్లుడు పేతురు మళ్ళీ ఏం చేస్తున్నాడు? ట్రీట్మెంట్ చేపిస్తున్నాడు. ఆమె గురించి యేసు ప్రభువుకి చెప్పుకుంటున్నాడు. అయ్యా మా అత్తకు జ్వరం వచ్చింది, బాగు చేపి అయ్యా, అయ్యా కొంచెం ఏదైనా చేయండి. యేసు ప్రభు ఏమన్నాడు చూడండి, నిలబడి జ్వరాన్ని గద్దించిండు. హల్లెలూయా. ఆ జ్వరము వెంటనే ఆమెను గట్టిగా సబ్బులు కొడదామా. పడిపోయిన ముసల్ని లేచి నిలబడ్డా సార్. పడిపోయిన ముసల్ని గద్దించితే జ్వరం కూడా పోయింది. ఆ పడిపోయినోడిని లే నిలబడి అనగానే వాడు లేచాడు. పట్టుకున్నాడా? ప్రేయర్ బాటిల్ ఇచ్చాడా? చెమట ఖర్చు ఇచ్చిందా? ఏమి ఇలా చెప్తే నిలబడ్డాడు. ఇక్కడ జ్వరాన్ని గద్దిస్తే ఆ ముసలమ్మ లేచి నిలబడదట. జ్వరం తొలగిపోయిందంట. హలో, ఇప్పుడు ఏమేమి వింటున్నాయి? దేవుని మాట. రోగాలు వింటున్నాయి, జ్వరం వింటుంది, దయ్యాలు వింటున్నాయి, పనికి మనం వింటలా. అన్నీ వింటున్నాయి దేవుని మాట, యేసుప్రభు మాట అన్నీ వింటున్నాయి. మనమేనో మనకి తెలివి ఎక్కువ. ఆ ముసలమ్మ లేచి ఏం చేస్తుందో తెలుసా? అమ్మో యేసయ్య నా ఇంటికి వచ్చాడు, నన్ను బాగు చేసాడని ఆ ముసలిది పోయి లోపల పోయి టీ పెడుతుంది సార్. టీ అంటే ఉపచారం చేస్తుంది. హలో, ఏం చేస్తుంది? ఉపచారం. దేవుడు బాగు చేసేది దేనికి అనుకుంటున్నారు? దేవుడు పడిపోయిన మనల్ని లేపేది దేనికి అనుకుంటున్నారు? పడి ఉంది అట్నే సోమర్థ బతకాలని కాదు. నేను చెప్పానుగా మీకు ఒకసారి, మా ముసలామకి ప్రార్థన చేయమని వచ్చింది నా దగ్గరికి ఒక ఆల్ నైట్ ప్రేయర్లో. చేస్తాలేమ్మా దగ్గరికి వచ్చి, అయ్యా కళ్ళు కనబడతలేదయ్యా, ప్రార్థన చేయండి, సీరియల్ టీవీ సీరియల్ చూడలేకపోతున్నా అంటున్నాను. ఇంటికి రావాలి, వచ్చి సీరియల్ చూడాలి. ఇప్పుడు సీరియల్ చూడటం కొరకు ఇప్పుడు నేను కళ్ళ కోసం ప్రార్థన చేయాలా? కళ్ళు దేవుడు బాగు చేస్తే ఈ దేని కొరకు వాడతారంటే వీళ్ళు. అది ఇప్పుడు దేవుడు బతికించేది లేవనెత్తేది దేనికంటే ఈయన కోసం బతకడానికి. ఇప్పుడు పడిపోయినని లేపేది ఆయన కొరకు బతకమని. ఆ ముసలి ఏం చేస్తుంది? లేచి నిలబడి ఇంట్లోకి పోయి ఉపచారం చేస్తుంది. అమ్మో యేసయ్య నువ్వు ఎప్పుడు వచ్చినావో, అయ్యా అయ్యా కూర్చోయ్యా అని ఇంట్లోకి పోయి మరి ఆ గుగ్గిలు పెట్టినదా, అన్నం పెట్టినదా, టీ పెట్టిందా, మజ్జిగ వేసినా మనకేం తెలియదు. ఉపచారం చేసినని రాయబడింది. ఉపచారం అంటే ఏంటో తెలుసా? చెప్పకపోయినా కలిగించుకొని చేయడమే ఉపచారం. హల్లెలూయా. పరిచర్య అంటే చెబితే చేసేది. ఉపచారం అంటే చెప్పకపోయినా కలిగించుకొని చేసేది ఉపచారం. యేసుప్రభు ఇంటికి వచ్చాడు, నన్ను బాగు చేశాడు. ఇప్పుడు ఆయనకు అన్నమయ్య ఆకలేదు. మీరు బైబిల్ మొత్తం చూడండి, యేసుప్రభు ఎక్కడైనా బట్టలు ఉతుక్కున్నట్టు కనబడిందా? యేసుప్రభు ఎక్కడైనా వంట వండుకున్నట్టు కనబడిందా? మరి ఆడ తిన్నాడు ఆయన? ఎవరు పెట్టుంటారు ఆయనకి? లూకా సువార్త 8వ అధ్యాయంలో మొత్తం మొదటి నుంచి 4-5 వచనాలు మీరు చూడండి, అక్కడ రాయబడుతుంది. స్త్రీలు, దయ్యాలు వదిలిపోయిన స్త్రీలు, రోగాలు ఎల్లగొట్టబడిన మనుషులు, వీళ్ళంతా వారి ఆస్తితో యేసు ప్రభుకు ఉపచారం చేసిరి అని రాయబడింది. యేసయ్య ఏమో రాజ్య సువార్త చెబుతున్నాడు, గ్రామాలలో సువార్త చెబుతున్నాడు యేసయ్య, రాజ్యవార్త. అక్కడ ఉన్న స్త్రీలు, అక్కడ దేవుని ద్వారా విడుదల పొందిన ఆ మనుషులందరూ కలిసి ఆమేన్ ఆస్తితో ఉపచారము చేయిచూ వచ్చిరి. హల్లెలూయా. 7 దయ్యాలు పోయినాయంట. ఇదివరకు దయ్యం పట్టిందని పోతే వాడు సండ్రకొలతో కొడుతుండే, వాడు వగబెట్టి ఆపాకులతో కొడుతుండే. ఆ దయ్యం పోయేదేమో కానీ దీనివల్ల కొలిగిపోతుంది. ఈ వంకతో వాళ్ళ ఆయన కూడా సైగ చేసేట 4 పీకు తర్వాత అది 200 కాదు 400 ఇస్తా. దానికి బాగా మధ్య కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ ఉంది. మగవాళ్ళు కొన్ని ఇటువంటివి కూడా చేస్తారులేండి. తిరిగింది ఒళ్ళంతా బలిగింది. యేసుప్రభు దగ్గరికి వస్తే మాటలాడితే దయ్యం పోయింది. స్తోత్రం చెప్పండి. ఎక్కడ పోయినా తగ్గలేదు. యేసుప్రభు దగ్గరికి వస్తే తగ్గిపోయింది. ప్రభు ఆగి నేను బతికితే నీ కోసం బతుకుతా, ఏమున్నా ప్రభు నీ పని కొరకు వాడతానే కానీ జీవితాలను డెడికేట్ చేసుకొని యేసుప్రభుకు సేవ చేసిరండి వాళ్ళు. వారి ఆస్తితో యేసుప్రభు పనులు ఏం కావాలో తెలుసుకొని చేశారట. ఆయన పట్టణాలకు వెళ్ళినా పల్లెలకు వెళ్ళినా ముందు కొంతమంది వెళ్ళేవారు, ఆయనకి ఏం వంటది కావాలో సిద్ధపరిచేవాళ్ళు, బట్టలు ఏం వేసుకుంటారు అన్నీ సిద్ధపరిచేవాళ్ళు. దట్ ఈస్ ద ఉపచారం అంటే అదే. గట్టిగా స్తోత్రం చెప్తామా. బతికిచ్చిన దేవుడు దేనికి?
కొంతమంది చర్చికి వస్తారు ప్రార్థనకి, కొబ్బరి నూనె బాటిల్ పట్టుకొని వస్తారు, తగ్గంగానే మరి రారిగా. వీడికి రోగాలు బాగు చేయడమే యేసుప్రభు పని, రెండో పని లేదు ఆయనకి. ఇక రోగం బాగానే ఎస్కేప్. దయ్యాలు పోయినా రోగాలు పోయినా దేవుడు మనల్ని పడిపోయినా మనల్ని లేవనెత్తాడని గుర్తుపెట్టాలి. లేవనెత్తింది ఎందుకో తెలుసా? నీ కొరకు బతకమని కాదు, ఆయనకి పని చేయాలని. అన్నీ బలం వచ్చినాక ఆరోగ్యం వచ్చినాక ఏమవుతుందో తెలుసా? ఆశలు పెరుగుతాయి, కోరికలు పెరుగుతాయి. చెప్తినిగా, కళ్ళు వస్తే ఇప్పుడు ఏం చేయాలి? అర్జెంట్ కావా? సీరియల్ చూడాలి. సీరియల్తో ఆగిద్దా? ఆగదు. మన సినిమా కావాలా? ఇంకా బంధువులు, మా మా మనవరాలు చూడాలా? ఎక్కడ? అమెరికాలో ఉన్న మా మనవరాలు చూడాలి, మా మనవులు చూడాలి. ఈ కోరికలన్నీ అది అట్ట ఉండకూడదు. హల్లెలూయా. ఉపచారం చేసే స్థితికి రావాలి మనం. అంటే దేవునికి సహకారులుగా ఉండే స్థితికి రావాలి మనం. బైబిల్ గ్రంథంలో రాయబడింది. మీకు ఓటర్ లిస్టులో పేరుందా? జీవ గ్రంథంలో పేరుందా? జీవ గ్రంథంలో ఎవరి పేరు ఉంటుందో తెలుసా? పరిచర్యలో సహకారుల పేర్లే జీవ గ్రంథంలో రాయబడతాయి. ఓటర్ లిస్టులో పేరుంటేనే ఓటు ఎలాగేస్తావో, జీవ గ్రంథంలో పేరుంటేనే పరలోకంలో ఎంట్రీ మనకి. లేకపోతే వితౌట్ ఎంట్రీ, ఆ జీవ గ్రంథంలో పేరు లేకపోతే అక్కడ ఎంటర్ కాలేము మనం. అందుకే నేను అంటాను, మీకు ఆధార్ కార్డు లేకపోయినా పర్లేదు, ఓటు కార్డు లేకపోయినా జీవ గ్రంథంలో పేరు సంపాదించుకోండి. సహకారులుగా ఉంటే మన పేర్లు జీవ గ్రంథంలో ఎక్కుతాయి. హల్లెలూయా. బతికించింది ఇది, మనం సాక్షులుగా బ్రతకాలని. ఆ ఉపచారం చేసే స్థితికి రావాలి. అన్నీ చేయమని చెప్తారండి ఎవరైనా? నాకు నేను మీటింగ్ నన్ను ఎవరైనా పిలిస్తే నన్ను అడుగుతుంటారు, అయ్యా మీకేమి ఇష్టమో ఏమి ఇష్టమో చెప్పండి. మాకేమి ఇష్టం ఉంటుంది నాయన, షారు పెట్టినది అంటాం మనం. మాకేం పెద్ద కోరికలే ఉండవు. నాటుకోడి ఫ్రై చెయ్యి, ఫ్రై మనకు ఎవడు ఏది ఉంటే అది, ఏం లేకపోయినా ఉంటే తింటాం, లేకపోతే ఈ తినే బతుకుతున్నాం. కొంతమంది ఆర్డర్లు ఇస్తారు ముందే, ఇదిగో నాకు 2 పులకాలు, 2 ఏమంటారు అది మన మష్రూము, 2 ఇంకే ఎన్ని ఆర్డర్ ఇచ్చుకుంటుంటారు. మన సంఘంలో మీకు 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 మీకన్నా తెలియాలనా? అయ్యగారు ఏం తింటాడు? ఎప్పటికీ ఇంటికి వచ్చి టీ తాగుతారు. ఎందుకు? నేను టీ తాగి ఎప్పుడు ఎన్ని రోజులు పని చేసి కూల్ డ్రింక్ తాగను, టీ తాగను. నాకన్నా అలవాటు మంచినీళ్ళు, మా అయితే మజ్జిగ, ఉప్పు లేకుండా, అది కూడా. అయ్యగారు స్ప్రైట్ తాగుతారు. ఎందుకు? మాకేం చెడగొట్టి చంపడానికా? అవి షుగర్లు పెరిగి లోపల పోయి అన్ని అవయవాలు దెబ్బతింటాం తప్ప ఎందుకు అవసరమా? పరిచర్యలో ఏది అవసరమో తెలుసుకొని మీరే చేయాల. శ్వాసల పని ఏంటో తెలుసా? అడగకూడదు. అన్నం తింటారయ్యా, తింటారా అంటే ఏమంటారు? వద్దని అంటాం. తింటవా అంటే ఏమంటాం? వద్ద, వచ్చింది కదా అయ్యా కొంచెం తినిపోండి అయ్యా, ఓ పల్లెళ్ళకి ఇంత తినిపోయా అని పెడితే బలవంతం చేస్తే ఇప్పుడు 4 ముద్దలు తినేది 1 ముద్దనే తినిపోతాం. అవునా కదా? అట్టనే మన నోట్లో కుక్క మాకండి, అది కూడా బంద్ చేసింది. ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంట్లో కూడా తింటలే. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్తామా? అన్నీ తినకూడదు, అన్ని చోట్ల తినకూడదు అని దేవుడు నాతో మాట్లాడాడు. అందుకనే అన్నీ తిన్ను, అన్ని చోట్ల తినను, అంతా కూడా తిన్ను. కొన్ని మాట్లాడాడు దేవుడు. కొన్ని ధర్మాలు ఉన్నాయి. మా అయ్యగారు మా ఇంట్లో తిండు. కొంతమందిని అస్సలు నమ్మను నేను. హల్లెలూయా. కొంతమందిని అస్సలు నమ్మను నేను. నువ్వు 100 చెప్పు, కింద మీద భజన చేసినా నువ్వు రాకపోయినా పర్లేదు, దండం పెట్టని చెప్తా. హల్లెలూయా. పరిచర్య చేయాలి. ఇంక నేను తిరగాల్సిన చాలా దేశాలు ఉన్నాయి, చాలా ప్రాంతాలకి సువార్తకి వెళ్ళాలి, అన్ని రాష్ట్రాలకు వెళ్ళాలి, దేవుని పని చేయాలి. నీ పనికి మళ్ళీ నీకాడే ఆడాగని నేను ఇప్పుడు చెప్పండి. ఏది కావాలో అది సిద్ధపరచండి. కానీ దేవుడికి స్తోత్రం. షారుంటే షారు తింటా ఎప్పుడైనా, నీళ్ళుంటే ఏది లేకపోయినా యేసు రక్తం. మిమ్మల్ని దీవించిపోయే స్థాయిలో నేను ఉన్నాను, మిమ్మల్ని దీవించే స్థాయిలోనే ఉన్నాను. మీకు కీడు కలగాలని ఏ రోజు నేను కోరుకోను. నా నోట, నా హృదయంలో మీరందరూ ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకునే వ్యక్తిని. హల్లెలూయా. నాకు మన పరిచర్యకి కీడు చేసిన సహోదరులు చాలామంది ఉన్నారు. నేను వాళ్ళకి ఒకటే చెప్తాను, మీరు నాకు కీడు చేసినా ఏం కాదు, నాకేం కాదు. ఒకటి మూస్తే
ఇంకోటి తెరుస్తాడు. కానీ మీరు భ్రష్టులు అవుతారని చెప్తాను. నాకేం పర్లేదు సార్, దేవుని ప్రణాళికలు ఉన్నోడిని తెరిచిన ద్వారాలు ఎవ్వడు ఆపలేడు సార్. దేవుని ప్రణాళికలో ఉన్న ఏ పరిచర్య ఆగదు. కాకపోతే ఏంటి, మీలాంటి వాళ్ళ వల్ల కొన్ని పనులు ఆగిపోతాయి, కొంతకాలం డిస్టర్బ్ అవుతామని చెప్తాను. హల్లెలూయా. ఎందుకంటే మనం చేస్తున్న పని మన రాజ్యం కాదు గడుతుంది, ప్రభు రాజ్యం గడుతున్నాం. ఈ రాజ్య పనులో ఇది చాలా ఒత్తిళ్లతో కూడిన పనులు పెట్టారు. అందుకని సేవకులు మేము ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన చేయాలి. మీరు ఎప్పుడు ఆరోగ్యం అవసరం, మాకు అవసరమైంది ఇప్పుడు డబ్బులు సంపదలు కాదు, ఆరోగ్యం అవసరం. సేవకులరా, నేను ఎప్పుడు చెప్తాను, మనకు ఆరోగ్యం అవసరం. మీరు కూడబెట్టుకోవాల్సింది డబ్బులు కాదు, ఆరోగ్యం ఉంటే ప్రభు పని కోసం ఎంత దూరమైనా వెళ్తాం. ఎందుకు ఈరోజు చాలామంది సేవకులు బయటికి వెళ్ళలేరో తెలుసా? రోగాలు, జబ్బులు, షుగరు. ఒక గంట సేపు కూర్చుంటే షుగరు, ఒక గంట సేపు ఉపవాసం, ఒక రోజు ఉపవాసం ఉందామంటే ఉండలేరు. రెండోది, జర్నీ చేస్తామంటే గంటలో 3 సార్లు పోవాలి మూత్రం. పాపం వాళ్ళ బాధ వాళ్ళకు తప్పేం లేదు. ఇప్పుడు దాన్ని ఏం చేసుకున్నాం, మనమే చెడగొట్టుకున్నాం. ఆరోగ్యం ఉండగానే దేవుని పని చేయాలి. హల్లెలూయా. ఆ క్రమంలో విశ్వాసులు ఏది పెడితే తిని అనారోగ్యం తెచ్చుకోకూడదు. పరిచర్య అర్థమైందా మీకు? ఇప్పటికైనా అర్థమైందా? యేసు ప్రభువుకి ఏది అవసరమో అక్కడ ఉన్న స్త్రీలంది కనిపెట్టి చేశారు. మీరు కూడా పరిచర్యలు ఏది అవసరమో తెలుసుకొని చేయాలి. మీరు అయ్యగారు మమ్మల్ని అడిగితే బాగుండు, ఏం అడిగేది? ఎవరిని అడగం. ఉంటే ఉన్నా లేకపోయినా వెళ్ళిపోతూనే ఉంటాం. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు కొంతమంది నేను చూసినప్పుడు నాకు కొన్నిసార్లు కొన్ని గుర్తు వస్తుంటాయి. మా ఇంట్లో ఇప్పుడు మన ఇల్లు ఉందా, కొన్ని ఇప్పటికీ కూడా మా అవసరతలు తీర్చబడిన చాలా ఉన్నాయి మా ఇంట్లో, మా కుటుంబంలో. తీర్చుకోలేక కాదు, మరి అది తీర్చుకునే స్తోమత కొన్నిసార్లు వచ్చినా ఆ సొమ్మును, ఆ అమౌంట్ను మరలా పరిచర్య కొరకే వాడతాం తప్ప మేము దాని మీద స్పెండ్ చేయని చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఒక మంచి పరుపు కొనుక్కోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఒక 5-6 సంవత్సరాలు అనుకుంటున్నాను నాకు తెలిసి, మంచి పరుపు. ఎందుకంటే అటు ఇటు తిరిగి వచ్చి నైట్ పడుకోవడానికి వచ్చినప్పుడు 2 జాయింట్ పరుపు ఉంటుంది మాకు. కొనలేనా అంటే మహా అయితే ఒక 20-30 వేలు పెడితే మంచిది వస్తుంది, కానీ కొనలా. మరి 20-30 వేలు ఎన్ని పరిచర్యలు చేసాం? ఇప్పుడు ఈ నెలలోనే 50 వేలు ఖర్చు అయింది, 50 నుండి 60 వేలు ఖర్చు అయింది. చూస్తే నాకే పిచ్చిలేస్తుంది. చేయలేకనా? దేవుని పని జరగాలి. కొన్ని మన సుఖాలను కూడా మనం కొన్నిసార్లు త్యాగం చేయాలనే పరిచర్య ఇది. హల్లెలూయా. ఈ పరిచర్య అర్థమైతే ఉపచారులకులుగా మీరు మారుతారు. నేను ఈరోజు నాకు చాలా సంవత్సరాల తర్వాత గుర్తొచ్చిన సంఘటన. మా పాప చనిపోయే టయానికి 7 సంవత్సరాలు పాపకి. ఆ పాప చనిపోవడానికి ముందు నన్ను అడిగిన ఒక కోరిక ఏంటో తెలుసా? డాడీ నాకు చెప్పులు కొనివా అని అడిగింది. ఆమె చివరి కోరిక అదే. తీర్చలేకపోయాను, కొనిలేదు. కొనటం పెద్ద పని కాదు, కానీ నాకు ఆ స్తోమత ఉన్నా కూడా ఆ టైం రాలేదు, నాకు తీర్చలేకపోయినా. చనిపోయేటప్పుడు 50-100 రూపాయలు పెడితే వస్తాయి చెప్పులు. ఎన్నో పరిచర్యలు, అలాంటి మా త్యాగాలను, మా పనులను కూడా కొన్నిటిని డెడికేషన్ చేసుకుని పరిచర్యకి వెళ్తుంటాం. ఇప్పటికి కూడా నాకు గుర్తుకొచ్చినప్పుడల్లా బాధపడతాను. డాడీ నాకు చెప్పులు ఎప్పుడు కొనిస్తామని అడిగింది చనిపోయే ఒక్కరోజు ముందు కూడా. కొనలేమంటే కొనగలిగే స్థితి ఉన్నా పరిచర్యలో పెట్టాలి, పెడుతూ వెళ్తున్నాం. అందుకనే ఎవరైనా బాధల్లో ఉంటే స్పందించే హృదయాన్ని ఇచ్చాడు. పడిపోయిన స్థితిలో ఉన్న వాళ్ళని నిలబెట్టే పని ఇచ్చాడు. మేము కొన్నిసార్లు స్ట్రగుల్ అయినా పర్లేదు, కానీ దేవుని పని ఆగకూడదని కోరుకునే మనుషులు. చిన్న పిల్ల కోరికను లాస్ట్ చివరి రోజు కూడా మేము తీర్చలేకపోయినాం. పరిచర్య అంటే ఇలా ఉంటుంది. కొంతమంది పిల్లల్ని చూస్తుంటాను నేను, దైవ సేవకుల పిల్లల్ని, కొన్ని కుటుంబాలు నేను చూస్తుంటాను. అన్నీ ఉంటాయి, మేము ఉండలేమంటే ఉండగలిగే స్థితే, కానీ పని జరగాలి. ఇప్పుడు
పరిచర్యకు పెడుతున్న ప్రతి పైసను కౌంట్ చేసుకుంటే ఒక్క రూపాయి కూడా పెట్టబుద్ధి కాదు. అందరికంటే ఉన్నతంగానే ఉండగలుగుతాం మేము. అని అలాంటి మనసు ఇచ్చాడా? అది కాదు కదా ప్రభు మనకు నేర్పింది. ప్రభు మనసు, ప్రభు ఎలా చూశాడో అలా చూస్తున్నాను. ఈ పరిచర్య అనేకులకు అర్థం కాకపోవడానికి కారణం ఇదే. అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే మనం స్వార్థం లేకుండా, కల్మషం లేకుండా ప్రభు పనిని జరిగిస్తున్నాం. హల్లెలూయా. స్వార్థంగా ఆలోచించేవాని మాట తీరు వేరుంటుంది, చూపు వేరుంటుంది, పరిచర్య విధానం వేరుంటుంది. ఈ రోజుకి కూడా కల్మషం లేకుండా పరిచర్య జరగాలి, దేవుని పని యథార్థంగా ఆయన ఎలా ఏం చెప్పాడు అది చేయాలనేటువంటి మనసుతో జరిగిస్తున్నాం. దానికి సహకారులు, ఉపచారకులుగా మనం ఉండాలి. అందరం కూడా ఈ రోజున పరిచర్యను అడిగి తెలుసుకోకూడదు, చూసి కలిగించుకొని పని చేయాలి. నేను కొన్ని చోట్ల పోతుంటాను, మందిరాలు సగంలో ఆపబడ్డాయి ఉంటాయి. కొంతమంది నేను బైకులు చూస్తుంటాను, ఒక్కొక్క బైక్ 5 లక్షలట. 50,000 ఉంటే చర్చికి రేగులు పడతాయి సార్. బండి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. 5 లక్షలు అంటే నాకు తెలిసి 10 బండ్లు వస్తాయి. 10 బండ్లు మిషనరీస్. ఇప్పుడు నేను మొన్న పోయాను, మణిపూర్ పోయాను, మన ఛత్తీస్గఢ్, ఆ రాష్ట్రాలు వెళ్ళాను. అసలు సైకిల్ మీద వెళ్తున్నారు పరిచర్యకు వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఇవ్వండి సార్, అలాంటి పరిచర్యకు త్యాగం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించింది లగ్జరీగా బ్రతకడానికి కాదు, పరిచర్య చేయాలని. వేసుకునే బట్టలు ఉంటాయి సార్, ఒక్కొక్కరి కాస్ట్ 3,000, 4,000, 5,000, 6,000. పాయింట్లు ఓరే ఎక్కడ లేని ఖర్చు, విపరీతమైన ఖర్చు. మనల్ని బ్రతికించింది మనం సుఖాలు అనుభవించాలని కాదు, దేవుని పని జరిగించాలి, పని జరుగుతున్న చోట ఎత్తాలని. హల్లెలూయా. స్త్రీలు, అక్కడున్న శిష్యులు యేసు ప్రభువుకు ఉపచారం చేశారట. ఆయన శిష్యులకు ఉపచారం చేశారు. లేవనెత్తింది దేవుడు దేనికి? ఆరోగ్యం ఇచ్చింది దేనికమ్మా? సౌలభ్యాలు ఇచ్చింది దేనికి? సుఖపడమనా? దేవునికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు ఇప్పటికి కూడా నాకు చాలా వేదన కలుగుతుంది. ఏంటంటే ఎంతోమంది బాధలలో ఉండి కష్టాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సహాయం చేద్దామనే టైం వచ్చేసరికి మన దగ్గర లేని పరిస్థితి ఉంటుంది. చెయ్యాలనే మనసు ఉంటుంది, కానీ ఆ చేయబోయే టయానికల్లా మన చేతిలో సోర్సెస్ ఉండవు. సాతానుగాడు చాలా తెలివైనడు. మనల్ని ఏం చేస్తాడో తెలుసా? బలహీనపరుస్తాడు. మన దగ్గర ఎప్పుడైతే బలం ఉండదో ఆ బలహీనులుగా చేయడమే వాని టార్గెట్. ఈ పరిచర్యకి మిత్రుల కంటే శత్రువులు ఎక్కువ ఉన్నారు. మన పరిచర్యకి మిత్రులు కాదు, శత్రువులు ఎక్కువ ఉన్నారు. అయినా నేను ఎవ్వరి మీద కక్ష సాధించుకునే పని ఎప్పుడు చేయను. ఆయనకు తెలుసు. మనం వచ్చినాము, ఎవరు చూసుకుని వచ్చినాము. నేను పరిచర్యకు వచ్చినప్పుడు మీరు ఎవరు కూడా నాకు తెలియదు. నీకు తెలుసా? వచ్చిన తర్వాతనే పరిచయం అయినాం. ఇలా వెళ్తున్నాం పరిచర్యలు. ఇట్ ఈస్ ద జర్నీ ఇన్ మినిస్ట్రీ. జర్నీ పరిచర్య ఇది. ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది పోయారు. ఎందుకు పోయారని బాధ కూడా పడి కొంతకాలం బాధపడతాం, వదిలేసుకుంటాం. దేవునికి మహిమ కలుగును. ఇది ఎమోషన్స్ అండి. ఈ పరిచర్య అంటేనే ఎమోషన్స్, చాలా భావోద్వేగాలు ఉంటాయి. వీటన్నిటిని జయించి మేము ముందుకెళ్ళాలి. అందుకని సేవకుల కొరకు మీరు ప్రార్థన చేయండి. ఆరోగ్యంగా ఉండాలి, బలంగా ఉండాలి, పరిచర్యలు ముందుకెళ్ళాలి. గట్టిగా స్తోత్రం చెప్దాం. మీరు చేయాల్సిన పని ఒకటే, మా దైవ సేవకుడు అడుగు ప్రభు. ఇంకొకటి కూడా చెప్తున్నాను, సేవకులు ఎక్కువగా పడిపోతున్నారు. నిలబడ్డ సేవకులు కూడా పడిపోతున్నారు ఈ రోజుల్లో. నిలబడలేని స్థితికి వచ్చారు ఈరోజు. ఒక రోజున 15-20 సంవత్సరాలప్పుడు నేను నిన్న ప్రసంగాలు చేసిన సేవకులు వాళ్ళ మాటలేని నేను ఉజ్జీవపరచబడ్డాను. వాళ్ళని ఈరోజు చూస్తే వాళ్ళు చల్లారిపోయారు. వాళ్ళ దగ్గర ఏం లేదు, జీవం లేదు. వాళ్ళని చూసి నేను రోషం తెచ్చుకున్నాను. తీరా నాకు రోషం వచ్చి నిలబడేసరికి వాళ్ళలో జీవం లేదు. రాజీ పడిపోయారు. మరి సేవకులు ఆత్మీయంగా నిలబడాలని ప్రార్థన చేయండి. ప్రభు రాకడ సమీపిస్తున్న దినాల్లో మనం ఉన్నాం. సాతానుగాడు అందరిని మోసం చేయాలి, అంతమందిని చేసేస్తున్నాడు. డబ్బు పిచ్చి పెట్టాడు, శరీర పిచ్చులు పెట్టాడు, పేరు పిచ్చి పెట్టాడు. అందరికీ చూడండి ఎంత పిచ్చి ఉంటుందో చూడండి. పేరు పక్కన ఒకటి ఉంటుంది, పేరు వెనక తోకలు ఉంటాయి. పేరు ముందు తోకలు. ఎంత పేరు పిచ్చి అనమాట. ఎవరినైనా
బిషప్ అనో రెవరెండ్ అనో పిలవలేదు అనుకోండి, అలిగి మాట్లాడరు, కొంతమంది వాక్యం చెప్పరు సార్. హల్లెలూయా. నీకు ఎట్ట కనబడుతున్నాను నీకు? నేను ఎవరు? రెవరెండ్, బిషప్ని. వామ్మో నాయన చెప్పరు అసలు. కొంతమంది అలిగి మధ్యలో వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది నేను ఎరుగుదును. పిచ్చి, పేరు పిచ్చి. బిషప్ అనాలా, రైట్ రెవరెండ్, ఆర్చ్ బిషప్. అర్థమవుతుందమ్మా మీకు? అనకపోతే అలిగిపోతారు చాలామంది. పిచ్చి, ఈ పిచ్చిలలో ఇరుక్కుని పోయారు. పోయిన తర్వాత దండ వేయకపోయినా, హల్లెలూయా, దండ వేయకపోయినా, సన్మానం చేయకపోయినా, బొకే ఇయ్యకపోయినా, వాక్యానికి ముందు 4 మాటలు అయ్యగారి గురించి మాట్లాడకపోయినా, హల్లెలూయా, ఇంకా రారిగా. నెక్స్ట్ మీటింగ్ ఏముండదు. నెక్స్ట్ ఇవన్నీ జయించి నిలబడాలి. ఎంత కష్టం అంటారు? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎస్పెషల్గా సేవకులుగా ఉండడం ఇప్పుడు సవాలు. ఇవన్నీ జయించాలి. ఉంటారు, బాగానే ఉంటారు, కానీ లోపల ఈగోలు సావు. ఏముండదు? ఈగోలు సావలేదు అనుకోండి, ఒట్టిదే. మీటింగ్ పోతే కొన్ని చోట్ల పోతాడు, కుర్చీలు ఉండవు, కింద కూర్చోవాలి. నేను అంటే తెలుసా, అటువంటి సేవే కావాలి మనకి. హల్లెలూయా. అటువంటి సేవే కావాలి, కుర్చీలు కాదు. ఏది ఫ్యాన్ లేకపోయినా చేసి రావాలి, చెమట్లు పట్టాలి, కింద కారాల, సుఖాలా. దేవునికి మహిమ కలుగును గాక. పడింది పేతురాత్త ఎక్కడ పడింది? జ్వరంతో పడింది. కోనేరు దగ్గర వాడు పడి ఉన్నాడు. ఇప్పుడు ఈ బంధకం ఇక్కడ ఏం పడి ఉన్నారట? మనుషులు బంధకాలలో పడి ఉన్నారు. ఆ బంధకం ఏంటో తెలుసా? మనుషులలో లోపల ఎన్ని సికాకులు ఉంటాయి తెలుసా? కుటుంబంలో పిల్లల మీద, పిల్లలు మారలేదని, భర్త మారలేదని, భార్య మారలేదని ఎన్ని బంధకాలలో సిక్కుపడి ఉన్నారు. ఆ బంధకాలలో పడి ఉన్నటువంటి వారికి కూడా హల్లెలూయా. ఏంటి చెప్పండి మాట? 2 అంతలుగా మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. బంధకాలలో ఉన్నా సరే దేవుడు మనల్ని, పడున్నా సరే లేవనెత్తేవాడు. రోగమే కాదు, బంధకాలలో నుండి, దయ్య బంధకం, రోగ బంధకం, ఈ అన్ని బంధకాల నుంచి దేవుడు విడిపించి మీకు 2 అంతలుగా మేలు చేస్తాను. ఎవరు అనేది? పడున్నోని కూడా ప్రభు ఎందుకు లేపుతున్నాడంటే ప్రభు పని చేయాలని. పడున్నోని లోకం ఎందుకు లేపదనంటే వాడు లేచి నన్ను కాటేస్తాడని. ఇప్పుడు ఏ ధర్మం కరెక్ట్ మీరే చెప్పండి? లోక ధర్మమా, ప్రభు ధర్మమా? యేసుక్రీస్తు ధర్మం ఇది. పడున్నోని లేపుతాడు, కష్టాలలో ఉన్న వారికి అండగా నిలబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు బంధకాలలో ఉన్నా సరే, ఏ బంధకమైనది, అది లోక బంధం, అనారోగ్య బంధకాలు, ఇంకా అప్పుల బంధకాలు, వీటన్నిటిలో మీరు పడి ఉన్నా, ఇక మీకు దిక్కు లేదు, దిక్కు తోచని స్థితిలో ఉన్నా, ప్రభు మనతో చెబుతున్న విషయం ఏంటో, 2 అంతల మీకు మేలు కలుగుతుంది, 2 అంతల మేలు కలుగుతుంది అని నేను మీకు తెలియజేయుచున్నాను. దేవుడే సాక్షాత్తుగా చెప్తున్నాడు. ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఏం కావాలి? ధైర్యం ఏం కావాలి చెప్పండి? కొంచెం సహించండి. బంధకాలలో ఉన్నామని ఇసుక్కోకండి. ఇసుక్కున్నామా ఎక్కువ తప్పులు చేస్తాం. దేవుడు కలిగించుకునే వరకు మనం నిమ్మలంగా ఉండాలి. హల్లెలూయా. బంధకాలలో ఉన్నా సరే ప్రభువా నీకు వందనాలు. దేవుడు మనకి ఏం నేర్పాడు? శత్రువు ఆకలి కొంటే కూడా మనల్ని ఎవరు హింసిస్తున్నారో వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎవ్వరి మీద ఇసుకోవద్దు. హల్లెలూయా. సహోదరి ఒక అవనస్తురాలు ఎట్నే మనలాంటి వాళ్ళు, మాలాంటి సేవకుడు వాక్యం చెప్తుంటే వినదంట. ఆఫ్రికా దేశంలో నరమాంస భక్షకులు ఉన్నారు, వాళ్ళకి సువార్త అందలేదు, ఇంకా వారికి సువార్త చెప్పడానికి సువార్థికులు పోవాలి, మీరు ఎవరన్నా ప్రేరేపించబడితే మీరు వెళ్ళండి అని చెప్పేసి ఏదో ఒక ఉద్యోగ ప్రసంగం చేస్తే ఒక అమ్మాయి ఉందంట. అలాంటి అమ్మాయి ఇని నేను కూడా యేసుప్రభు పరిచర్య కొరకు ఆఫ్రికా దేశం పోయి నరమాంస భక్షకుల దగ్గర సేవ చేస్తా అని తీర్మానం తీసుకుందంట. హల్లెలూయా. ప్రసంగాలు విన్నప్పుడు ఉద్యోగం బాగానే ఉంటుంది. ఇదే ఉద్యోగం ఆదివారం తర్వాత రమ్మను, ఒక్క వారమే. హలో, మనోళ్ళకి ఇవాళ చెప్పింది గంట తర్వాత గుర్తుండదు. ఇప్పుడు ఇన్ని చెప్పినా మీకు సోదా ఇది గంట తర్వాత గుర్తుండదు. ఏ టీవో ఏ పేపరో పట్టుకుంటాం, ఏ అరుగు మీదనో కూర్చుంటాం, అంతా
ఈ అమ్మాయి వాక్యం విన్నది, ఉద్యోగం వచ్చింది, ప్రభువా నేను నీ సేవ కోసం సువార్తకు పోతానని తీర్మానం తీసుకున్న ఈ అమ్మాయి కాలక్రమంలో చదువుకొని మంచిగా ఉద్యోగం వచ్చింది. ఏమొచ్చింది? ఉద్యోగం రాగానే ఆ అమ్మగారు వాళ్ళు మంచిగా సంబంధం చూసి పెళ్లి చేశారు. ఆయన సాఫ్ట్వేరే, అందరూ ఎక్కువైపోయారు ఈ మధ్య. మంచి జాబు, మంచి కట్నం అని పెళ్లి చేశారు. ఈ అమ్మాయి దక్షిణాఫ్రికా దేశం దర్శనం పోయింది. ఇప్పుడు ఇక సాఫ్ట్వేర్ దర్శనం వచ్చింది, పెళ్లి దర్శనం అయింది. పెళ్లి దర్శనం అయినాక భర్త మూడు పూటలు వాయించుతున్నాడట. 3 పూటలు వాయించడం ఏమో కొట్టుడు కొడుతున్నాడట. హల్లెలూయా. 3 పూటలు కొడుతూనే ఉన్నాడట. బాగా తాగుబోతోడు దొరికినాడు, తిట్టిపోతాడు, కొడుతున్నాడట. ఈ కాలక్రమంలో ఒక 5-6 నెలలు, 1 సంవత్సరం అయిన తర్వాత ఈ అమ్మాయి దేవుని మీద తిరుగుబాటు చేయడం మొదలుపెట్టిందట. దేవా నీకు ఏం అన్యాయం చేసినాయని, నాకు మంచి పెళ్లి లేదు, భర్త లేడు, నన్ను ఇట్లా తాగుబోతోడికి ఇచ్చినమని చెప్పేసి రోజు దేవుని మీద ఎడుతూ అలుగుతీ దేవుని మీద మాట్లాడుతుందంట. కొన్ని నిర్ణయాలన్నీ ఓవర్ యాక్షన్లు ఉంటాయి. కొన్ని ఓవర్ యాక్షన్లు ఎట్టుంటే అయ్యగారికి చెప్తే చెప్పలేరు, మళ్ళీ తెలియకుండా అన్నీ అయిపోయినాక అయ్యగారి దగ్గరకు వస్తాయి. అన్నీ అయిపోవాలా, మొత్తం అయిపోయి సీకుడు పట్టిన టైంకి అయ్యగారి దగ్గరకు వస్తాయి. నాని సీకుడు పట్టాలి. హల్లెలూయా. ఇప్పుడు ఏమైంది? 3 పూటలు వాయించేటోడు దొరికిందంట గట్టిగా. ఇప్పుడు దేవునికి అడబోయా, నాకు ఏం చేసినవయ్యా, నేను ఎంత నమ్మకంగా ఉన్నా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత సాయం చేసినా అని ఏడుతా ఉందంట. ఆ రోజు దేవుడు ఆమెతో మాట్లాడాలనుకొని దర్శనంలో మాట్లాడాడట. ఏమనంటే రాగానే కలలో ఏమో దేవునితో మాట్లాడుతుంది. ప్రభు ఏందయ్యా నాకు ఎంత అన్యాయం చేసినావు, నాకు మంచి భర్త నీలేదు నువ్వు అని చెప్పేసి దేవుని కాళ్ళు పట్టుకొని ఏడుతుంటే దేవుడు అన్నాడట, అమ్మా మంచిదిలే కానీ 16-17 సంవత్సరాలప్పుడు నువ్వు నాతో ఒక తీర్మానం తీసుకున్నది నీకు గుర్తుందా అన్నాడట. హల్లెలూయా. ఏందయ్యా అదంటే ఆఫ్రికా మధ్యలో నరమాంస భక్షకుల మధ్యలోకి వెళ్ళి స్వార్థ చేస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను, గుర్తుందంటే అయ్యా గుర్తుందయ్యా, మర్చిపోయినయ్యా, నన్ను క్షమించు, ఇప్పుడు పోతాయ్యా అంటుందంట. ఇప్పుడు పోతాయ్యా, నన్ను పంపియ్యానంటే అన్నానంట, దక్షిణాఫ్రికా వద్దు, నరమాంస భక్షకులు వద్దు, శుభ్రంగా మీ ఇంట్లోనే ఉండి మీ ఇంట్లో ఉన్న నరమాంస భక్షకుడు మీ భర్తను మార్చుకో, ఆయనకి సువార్త చెప్పు, వాడి ద్వారా వాళ్ళ బంధువులు మార్చబడతారు, మంచిగా సాక్ష్యం ఉంటుంది, ఈ సాక్ష్యాన్ని నీ బంధువులకు చెప్పు, అలాగూ నీ సాక్ష్యాన్ని చెప్పుకుంటూ బతుకని చెప్పాడట. ఉలికిపడి లేచి వచ్చారికి దర్శనం. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇక ఈ అమ్మాయికి అర్థమైంది దేవుడు నాతో మాట్లాడిందని. వాడు వచ్చిండు, సాఫ్ట్వేర్ మొగుడు. అది ఇంటికాడ డ్రగ్స్ వేసి, బయట డ్రగ్స్ వేసి సాఫ్ట్వేర్ మొగుడు వచ్చి ఒళ్ళు పల్ల బీకి నిష్కారణంగా కొడతారు సార్. కొంతమంది సైకోగాళ్ళు ఉంటారు మగోళ్ళకి ఒకటిదే సైకోగాళ్ళు. వాళ్ళు ఎప్పుడుతో మాట్లాడరు, వాళ్ళు ఒక రకమైన సైకోలు ఉంటారు అనమాట. ఈ డ్రగ్స్కి అలవాటు అయిన వాళ్ళు ఉంటారు, ఊరికే కంప్యూటర్ మీద కూర్చొని ఉంటారు, వాళ్ళు కూడా సైకోలు అవుతారు. మనుషులతో మాట్లాడితే బంధాలు తెలుస్తాయి, మిషన్లతో మాట్లాడితే ఏమవుతాయి సార్? ఆ మిషన్లో మొత్తం బూతులు ఉంటాయి, ఆ మిషన్లో ఆ హింసను ప్రేరేపించేవి ఈ చూసి వీళ్ళు కూడా సైకోలు అవుతారు. అందరు కాదు, కొంతమంది. హల్లెలూయా. కొట్టి ఇంట్లో పండుకున్నాడట. ఆయనకాడికి పోయి ఇంకా ఇంట్లోకి పోయి మంచిగా వంటగదిలోని పోయి 2 కోడిగుడ్లు ఆమ్లెట్ వేసి ఆయనకాడి తీసి తినే చేతులు అడిగిపోయినట్టున్నాయి, అలసిపోయినట్టున్నాయి, ఆమ్లెట్ చేసి పెట్టిందట. ఇది ఏదైనా కొడితే ఆమ్లెట్ ఇచ్చిందని తిని పడుకున్నాడు. మళ్ళీ పొద్దున్నే పళ్ళ 4 విగిద్దట. మళ్ళా పోయి లోపల పోయి ఆ సిప్స్ అయ్యి తీసుకొచ్చి అవి తినేయని ఇటు పెడుతున్నా. రోజు వాడు కొట్టడం ఏం పెట్టడం. వీడు రోజు ఆలోచించి నా భార్యకి ఏదో వచ్చిందిరా, అది మంచిగా ప్రేమిస్తుందో దాన్ని కొట్టకూడదని తాగుడు బంద్ చేసి భార్య మాటలు విని మంచిగా మారు మనసు పొందిన వాడు కూడా దేవుడు నమ్ముకున్నాడు. వీళ్ళిద్దరు మారిరని వాళ్ళ అత్తమామూలు మారి, వాళ్ళ అత్తమామూలు మొత్తం వాళ్ళ బంధువులందరూ యేసుప్రభు నమ్ముకున్నారు. ఇప్పుడు ఏమైంది?
నరమాంస భక్షకులు ఏనే ఉన్నారు, మన కుటుంబాలలోనే ఉన్నారు నరమాంస భక్షకులు. ఆడికి పోయి చేస్తావు సువార్త. కొంతమంది నేను మణిపూర్ పోయినప్పుడు చూసి, అయ్యగారు మేము కూడా వద్దాం అనుకుంటున్నాం. ఆడికి వస్తావు, సత్తావు దెబ్బకి. అవి చూస్తేనే గుండెకి సత్తావు. ఆ గొట్టలు ఆ మనుషులు చూసేసి వస్తావు దెబ్బకి. రెండోసారి నాయమట ఒక ఆయన వచ్చాడు, విజయవాడ పక్కన ఒక ఆయన. ఆ స్టేజీలో 6-7 స్టేజీలలో ఆపి బండ్లు చెక్ చేసి బండ్లు వర్షంలో నిలబెడితే వాడు దడుచుకొని నైటే పోయాడు. నాయన నాకు వద్దు, వాడు గుండె డక్కడక్కడ కొడుకుందంట. వాడికి భయపడి పారిపోయాడు. మరి అట్టు ఉంటుంది అది పరిచర్య అంటే. నేను కూడా మణిపూర్ వస్తాను, వద్దు పరిచర్య పోయేటోనికి సపోర్ట్ చేయరాదు, నీకెందుకు? దేవునికి స్తోత్రం. నరమాంస భక్షకులు అక్కడ కాదు, మన ఇళ్ళలోనే చచ్చినారు. వాడికి చెప్పు సువార్త మంచిగా. కొడుతుండే తిడుతుండే ఏం చెయ్యి, ఆమ్లెట్ మంచిగా సిప్స్ పెట్టు, మాంసం మంచిగా ఉంటే ఆడే మారుతాడు. ఆ నెత్తి మీద నిప్పులు పోసినట్టేనా? ఏం చేసినట్టు? వాడు కొడుతుంటే నీ చేతులేరుగా, నీ కాళ్ళేరుగా. ఆడికి చేతులు ఇరితే ఏమైతే ఇంకో చేతులు పెట్టుకుంటున్నాడు, రబ్బర్ చేతులు పెట్టుకుంటున్నాడు. ఏం తక్కువనే ఆప్షన్స్? లోకంలో ఆప్షన్స్ చాలా ఉన్నాయి సార్. కాళ్ళు ఇరిగితే రబ్బర్ కాళ్ళు పెట్టుకుంటున్నారు వాళ్ళు. హల్లెలూయా. లేవు ఆప్షన్స్ లేవు. ఇప్పుడు వాడికి కావాల్సింది ఏంది? నెత్తి మీద నిప్పులు పోయాలా. నెత్తి మీద నిప్పులు అంటే కొడుతున్నా తిడుతున్నా ఏం చేయాలి? వాడికి ఆమ్లెట్ వేసి అదే పెట్టి వాడు చచ్చినట్టు మనం రాయ్యా కూర్చోయ్యా కొంచెం ప్రార్థన చేద్దాం, అయ్యా కూర్చోయ్యా. అరే ఒకరోజు కాదు ఒకరోజు టైం తీసుకున్నా మారదు. కుక్క పిల్లని చూడండి సార్, అది తిట్టేదైన పాములను, రెండోది క్రూర జంతువులనే మంచిగా చేసుకుంటున్న మనుషులు. ఇలాంటి మూర్ఖులు మార్చలేరా? దేవుని ప్రేమ చూపిస్తే అలాంటి వాడైనా మారుతాడు. గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. పోయిన వారం నేను మీకు చెప్పాను, సౌలు దావీదును చంపాలని చూస్తే, యోనాతానును, సౌలు కొడుకు యోనాతానును చంపాలని చూస్తే ఊర్లో ఉన్న ప్రజలందరూ కాపాడుకున్నారట. నోరు మంచిదైతే కొన్నిసార్లు మనం ఉండాలి. శత్రువు ఆకలి కొంటే అన్నం పెట్టమని చెప్పాడు దేవుడు. మన ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం మనం ఎంత ప్రేమ చూపాలి? మనల్ని హింసిస్తున్నా, మన మీద నిష్కారణంగా అబద్ధ ప్రసారాలు ఎక్కువ చేస్తారో తెలుసా? బయటోడు చేయడు, మన ఇంటోడే చేస్తాడు. ఏం చేయరు సార్. తప్పుడు మనుషులందరూ దర్జాగా బతుకుతారు ఈరోజు లోకంలో. నిజాయితీగా బతికేటోళ్ళు కూడా ఈ రోజున మన ఇంటోడు వేసే నిందలకు చేస్తారు. అందుకని అయినా పర్లేదు, యేసు రక్తమే చేయం. చెప్పండి మాట. ప్రభు నిన్ను దీవించుగాక, నీ నాలుక పండించును కాకనండి. మనల్ని మన మీద తప్పుడు ప్రసారం చేసేటోడిని దీవించండి. నిప్పులు పోసినట్ట కాయనట్ట. నిప్పులు పోస్తే వాడే ఖచ్చితంగా దేవుని ప్రేమ ఏదో ఒక రోజు తెలుసుకుంటాడు. అందరం లేచి నిలబడదాం.